హలో అండి అందరికీ. చేపల కూర, పచ్చి రొయ్యల కూర ఇవి రెండు కూడా ఒకే ప్రాసెస్లో చేస్తానండి. అలాగే చికెన్ కూర, మటన్ కూర ఇవి రెండు వేరే ప్రాసెస్లో చేస్తానన్నమాట. దానికి విడిగా ఉంటుంది మసాలా, దీనికి విడిగా ఉంటుంది మసాలా. అంతేగాని అన్నిటికి ఒకే మసాలా అయితే వేయనండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే. నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటంటే చూసేయండి. ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత రొయ్యలు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే వాటర్ వస్తుంది కదండి. ఆ వాటర్ వచ్చిన తర్వాత మూత తీసుకుని వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు అవి కూడా వేసుకుని బాగా కలిపేసుకుని కొంచెం వాటర్ అలాగే చింతపండు పులుసు ఇది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడైతే జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం గసగసాలు ఈ మూడు కూడా పేస్ట్ చేసుకుని వేస్తున్నానండి. లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? నా కూరగా నచ్చినట్లయితే లైక్ చేయండి.